నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ముందుగా కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. కొత్తపల్లి సుబ్బారాయుడు గారు 25 నెలల్లో గవర్నమెంట్ వచ్చేయిందని 25 నెలల నుంచి మీరు కాపు కార్పొరేషన్ చైర్మన్ ఉండి ఉద్ధరించింది ఏంటండి? మీరు కాపులకు చేసిన న్యాయం ఏంటండి? 10,000 కోట్లు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారండి 25 నెలల్లో? ఎక్కడన్నా ఒక 10,000 మందిని చూపెట్టండి. పోనీ 10,000 కోట్లు ఇచ్చామని ఒక 10,000 మందిని చూపెట్టండి. 25 నెలలుగా ఏం చేశారు మీరు? ఒక కార్పొరేషన్ చైర్మన్గా ఉండి కాపులకు రావాల్సిన నిధులు కానీ ఉద్యోగాలు కానీ మీరు చెప్తున్నారు. ఇప్పుడు 5% రిజర్వేషన్ 10% రిజర్వేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు గతంలోనే. ఆ రోజు ఎలక్షన్కి రిజర్వేషన్ సాధ్యం కానిదని చెప్పి కాకినాడలో ఆయన అధికారంలోకి వచ్చారు. తర్వాత కాపులకు చేయవలసింది ఆయన వీలైనంత వరకు ప్రతి మహిళలకు సంవత్సరానికి 15,000, అలాగే ఉద్యోగ అవకాశాలు ఆయన పరిధిలో ఉన్నాయి, ఎన్ని చేశారు. మీరు ఈ 2 సంవత్సరాలుగా మీరు చేసిన రిజర్వేషన్ ఏంటి? కాపులకు ఇచ్చింది ఏంటి? మీరు నేరస్తులు ఏ కులం వారైనా శిక్షించవలసిందే అంటే నేరస్తులు ఏ కులం వారైనా చంపేయాల్సిందేనా ఏంటిది? బుర్ర తక్కువ మాటలు మాట్లాడి అనవసరమైన గందరగోళాన్ని సృష్టించి చివరికి అపాస్పాలయ్యే పరిస్థితికి వాళ్ళ జనసేన పార్టీ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళు రెచ్చగొట్టేంతవరకు ఇళ్లలో పడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళు గద్దించాడు. అదే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందులేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే ఇలాంటి అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారనేటువంటి భావన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో కలుగుతా ఉంది. నా పేరు మహంకాళి చందు అంటారు, అలియాజ్ పూరి అంటారు. ఆ రోజు పిల్లసాయి అనే వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అదే రోజు నేను స్టేషన్లో ఉన్నాను. అదే వాళ్ళు ఏం చేశారో ఏంటో మొత్తం నాకైతే తెలుసు. అలా అని చెప్పి ఒక తల్లికి జరిగిన కష్టం ఇంకో తల్లికి జరగకూడదని చెప్పి అయితే నేను చెప్తున్నాను. కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో తీస్తానికి కూడా నాకు భయం వేస్తుంది, కానీ చెప్తున్నాను. అతన్ని తీసుకొచ్చి నన్ను లాకప్లో ఉన్నప్పుడు చిత్రహింసలు పెట్టారు. అది నేను చూశాను. నేను బయటకు వచ్చి చెప్దాం అనుకున్నా. చాలాసార్లు నాకు జరిగింది. నేను ఆల్రెడీ జోన్లీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఎట్లా చేస్తున్నారు అని చెప్తే లాయర్లు కూడా కొంతమందికి తెలిసిన లాయర్లు కూడా పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేశారు ఆ రోజు. ఎస్ బాబురావు ఒకటి, నాని అనే వ్యక్తి 8 టౌన్ అతను ఇటు 6 టౌన్కి వచ్చాడు. అతను ఒకళ్ళు ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను. స్టేషన్ లో సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేమీ తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు, కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్ లో. దేనికి ఉంచలా? అసలు ఏం చేద్దామని చెప్పి మిగతా ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. ఆ సాయి అనే అన్నతో పాటు ఉన్న వాళ్ళు మాత్రం నోరు తెలిసి నిజం అనేది బయటకు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఏ కాదండి, సిఏ గారు చాలా చేశారు, చాలా వరకు బయటికి రాలా. బాబురావు వింటున్నావా? బాబురావు మంచి నీకే చెప్తున్నా, మనిషిని నరకంగా కొడుతున్నావు నువ్వైతే. నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి. మీరు ఎవరైతే కొడుతున్నారో మమ్మల్ని, మాకు అన్ని హాస్పిటల్లో రిపోర్ట్లు వీడియోలు అన్ని డ్రై చేసి 3rd డిగ్రీ అంటున్నారు కదమ్మా, అన్ని మాకు తెలుసు. రైట్, లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ పురుషోత్తమ రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్. శ్రీ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కమిషన్ మాజీ వైస్ చైర్మన్. ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే, మెట్రో మళ్లీ మొదటికి. మెట్రో తొలి దశ స్వాధీనం, 2వ దశ విస్తరణపై అధ్యయనానికి కేంద్రం నిర్ణయం అంటూ మళ్ళీ మొదటికి అని సాక్షి హెడ్డింగ్ పెడితే మిగతా కొన్ని పత్రికల్లో మాత్రం కొంత సానుకూలంగా వచ్చినట్లుగా కనపడతా ఉంది. మరి ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. మెట్రో పేరుతో డ్రామాలు, సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజం. వడ్డీ పద్దే పెద్దది, 2 నెలల రాబడిలో 12% పాత అప్పుల వడ్డీలకే సరిపోయిందంటూ కథనాన్నిచ్చారు. ఫుట్పాత్లపై దుకాణాలు, నడి రోడ్డుపై పాదచారులు అంటూ అధికారులపై చర్యలు తీసుకుంటామని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త సీఎస్గా సంజయ్ జాజు గారు ఎంపికవుతున్నారు. యూరియా ఉన్న రైతుకు 0 అంటూ రాష్ట్రంలో మొత్తం 33.91 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. అయితే యూరియా యాప్కు సంబంధించి ముప్పు తెప్పలు అంటూ ఏపీలో కూడా వార్త వచ్చింది. ఈ వార్త ఇది యాప్ గొడవ అయితే బాగా ఎక్కువగానే ఉన్నట్టుంది. నాగిరెడ్డి గారు మీరేమంటారు? ఈ యాప్ ఇష్యూ కానీ, యూరియా ఉన్న రైతు 0 అని తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ అదే పరిస్థితి ఉందా ఎట్లా?
సరే, యాక్చువల్గా సంక్షిప్తంగా చెప్పండి. రసాయనిక ఎరువు అనేది అతనేది పిండి వంటలు వండుకోడు, లేకపోతే హార్లిక్స్ లాగా కలిపి తాడుకోడు. ఎవరైతే భూమిని సాగు చేస్తున్నారో కౌలు రైతులకు కూడా దేశంలో వెళ్తున్న సబ్సిడీ, ఏకైక సబ్సిడీ వాళ్ళకి అందుతుంది. ఇవాళ రసాయనిక ఎరువు లేకపోతే ఈ దేశంలో ఉన్న ఈ 145 కోట్ల జనాభాకి ఆహారం తిండి పెట్టవే కష్టం. బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తాడండి? ఒక రైతు 2 కట్టలో 4 కట్టలో కొనుక్కులే అతను బ్లాక్ మార్కెటింగ్ చేస్తాడా, లేకపోతే ట్రేడర్లు చేస్తారా? సో ఇప్పుడు ఈ యాప్ మూలంగా ఇంకొక 15 రోజులు 20 రోజుల తర్వాత 2 రాష్ట్రాల్లోనూ కూడా చాలా ఉద్యమమే రాబోతుంది. దీని మూలంగా కౌలు రైతులు వ్యవసాయాన్ని కౌలు చేయటం మానేసే పరిస్థితి వస్తే, ఎరువు లేకపోతే చేయలేడు కదా, చేయలేనప్పుడు భూమి విడిపోయే పరిస్థితి వస్తుంది. ఈ భూమి ఓనర్లంతా కూడా అమెరికాలో ఉన్నారు, లేకపోతే బ్రిటన్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు, బాంబేలో ఉన్నారు. అంటే వాళ్ళు ఉద్యోగాలు రిపేర్ ఉన్నారు, భూములు వాళ్ళ కిందే ఉన్నాయి. అదే కౌలు రైతులకి ఇప్పుడు ఎరువుల యాప్లో అవకాశం లేదు. అసలు ఆ యాప్ ప్రకారం సార్ నేనే అంత ఆడిచ్చిన దాన్ని నేను చేయలేను నెట్లో నుంచి. సో ఒక కౌలు రైతు ఎన్ని ఎట్లా చేయగలడు? ఒక ఏదో 5వ క్లాసు ఏదో రకంగా ఏదో కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వాడకం తగ్గించాలనేది అది చాలా ప్రమాదకరం. వాళ్ళకి ఎవరు ఫీడ్ చేస్తున్నారో కానీ అధికార యంత్రాంగానికి. ఇవాళ లేదా సేంద్రీయ వ్యవసాయం చేయమంటారు. ఆంధ్రప్రదేశ్లో 18 లక్షల ఎకరాల్లో సేంద్రీయ వ్యవసాయం సాగు జరుగుతుందని వాళ్ళే చెప్తున్నారు. కానీ మరి ఆ 18 లక్షల ఎకరాల్లో ఎరువు తగ్గాలి కదా, రసాయనిక ఎరువు, మరి తగ్గలేదే. అంటే అదంతా భూస్తప్పు. సో వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులు తీసుకోకపోతే వ్యవసాయ రంగం మనుగడే చాలా ప్రమాదకరంలో పడబోతుంది. రసాయనిక ఎరువు యాప్ మూలంగా చాలా ఇబ్బంది 2 రాష్ట్రాల్లోనూ కూడా వచ్చే పరిస్థితి. సేంద్రీయ ఎరువుల విషయంలో కూడా చాలా రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా. అది చేయగలిగితే మంచిదే, కానీ దానివల్ల వచ్చే సమస్యలు కొన్ని. సేంద్రియ ఉత్పత్తులు ఆరోగ్యానికి చాలా మంచిది, దానిలో ఆర్గ్యుమెంట్ లేదు. కానీ సేంద్రియ ఉత్పత్తి రసాయనిక ఎరువు కంటే అయ్యే ఉత్పత్తి ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ 2000 అదే కాకుండా ఇంకా కొన్ని ఇవి కూడా వస్తాయట కదా, ఏమంటే తెగుళ్ళు కూడా వచ్చే అవకాశం. జనరల్ తెగుళ్ళు కూడా ఆటోమేటిక్ గా తెగులు కంట్రోల్ ఎప్పుడైతే పురుగు మందు కొడితే సేంద్రియ ఉత్పత్తి అవదు. పురుగు మందు కొట్టకుండా బయో ఫెర్టిలైజర్స్ ద్వారా పెస్టిసైడ్ ద్వారా వాడాలంటే అది కంట్రోల్ కాదు. తెగుళ్ళు దాని దగ్గర చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి నా ఇంటికి సరిపడా పండించుకోవడానికి ఎకరంతో స్టార్ట్ అయిన వరి 5 ఎకరాలకు వెళ్ళాను. తిరిగి మళ్ళీ 30 సెంట్లో మా ఇంట్లో వరకే బియ్యం పండించుకుంటున్నాను. అది మీ ఇంట్రెస్ట్. అది కూడా మీరు కూడా బ్యాక్ యార్డ్ కిచెన్ లాగా 4 కూరగాయలు పండించుకోవడానికో ఆడుకో తప్ప అది కమర్షియల్ గా మాత్రం దాని ఇదవుతుంది. మీరు రైతుల జీవనోపాధికి పనికిరాదు. మీరు నిజంగా ఉత్పత్తి చేసిన వాళ్ళని ఎండోమెంట్స్ లో, అన్నదానాల్లో కానీ, చంద్రబాబు గారు చెప్తున్నాను అదే ఇందులోకి మిడ్ డే మీల్స్ లో కానీ అధిక ధరలు ఇచ్చి తీసుకోవచ్చు కదా, ఎక్కడ ఎందుకు తీసుకోవట్లా? సో ధర చెల్లించితే ఎవరైనా, నాకు ఏదైనా వ్యవసాయం చేసే వాళ్ళకి లాభమే కావాల్సింది. నాకు లాభం వచ్చే పోషించుకోవాలి కదా. సో ఆ లాభం వచ్చే పరిస్థితిలో తీసుకోకుండా ఏదో గాల్లో మాటలు చెప్పే పరిస్థితిలోకి వస్తున్నాయండి ఇప్పుడు ప్రభుత్వాలు. ఇది వ్యవసాయ రంగం ఇప్పటికే చాలా ప్రమాదకరంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం అసలు చాలా ఈ 2 సంవత్సరాల్లో చాలా ప్రమాదంలో ఉంది. దాని మీద సరైన నిర్ణయం వెంటనే తీసుకోకపోతే మాత్రం నేను భూమి బీడుపడిపోయే పరిస్థితి వస్తుందండి. రైట్. ఇది తయారేది ఇక్కడే బంగారం ఉంటే ఇవాళ బంగారంకి గని అప్పుడు గత 10 ఏళ్లుగా జరుగుతున్నది. జగన్ గారి టైంలో కూడా అది ముందుకెళ్ళింది. ఇప్పటికి అది వస్తున్న తీరు బాగానే ఉంది. కొంత రాయలసీమలో ఈ బంగారు గని ముందుకెళ్తుందా? మీరు కూడా హర్షం ప్రకటిస్తారా? పురుషోత్తమ రెడ్డి గారు, కర్నూలు జిల్లాలో గత 10 ఏళ్లుగా సాగిన ఈ ప్రాజెక్ట్ వ్యవహారం ఇప్పుడు ఒక రూపానికి వచ్చినట్లుంది. ఖచ్చితంగా కుమ్మేన్ గారు, రాయలసీమ ప్రాంతంలో ఖనిజ లవణాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఉక్కు రిలేటెడ్ కావచ్చు, కడప జిల్లాలో కావచ్చు, వీటిని పరిశోధించడం, వెలికి తీయడం, వాటిని ఉత్పత్తిలోకి తీసుకెళ్ళగలిగితే ప్రపంచానికి ఉపయోగం, రాయలసీమలో కూడా డెవలప్మెంట్ అది ఉపయోగపడుతుంది. కానీ ఖనిజ లవణాల చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ లో మోర్ యాక్సెప్టబుల్నెస్ ఇస్తే ఖచ్చితంగా అది రాయలసీమకు ప్రయోజనం ఉంటుంది, సమాజానికి కూడా ఉపయోగం. రైట్. ఇది విద్యా కాన్వాస్, ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ పాఠాలు, సర్కారు బడులకు జోష్ అంట. ఓ పక్కేమో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంటే ఎల్లో మీడియా జగన్ గారి టైంలో అవన్నీ చేస్తే నాన్న రచ్చరచ్చ చేసి అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పుడు మాత్రం బ్రహ్మాండం బలిపోయింది అంటారు. నిజంగా చేస్తే సంతోషం, మనకేం అభ్యంతరం లేదు, కానీ ఆ రకంగా ఉంది. కీలక ప్రాజెక్టులకు
30,000 కోట్ల పెట్టుబడులు అంటూ అమరావతి క్వాంటంలో వ్యాలీలో పెట్టుబడుల క్యూ వచ్చేసిందంట. ఇంకెక్కడో గ్రీన్ సిగ్నల్ అంట. కడప ఉక్కుకు 3వ శంకుస్థాపన, మూడోసారి అని కూడా రాస్తే బాగుండేది. అక్కడ ఉద్యోగాలు కూడా 30,000 ఉద్యోగాలే చెప్పారండి. చెప్పారు. అది రోజు లెక్కలేస్తే 24 లక్షలు దాటిచ్చేశారు. సింగిల్ పోర్టల్కు అనుమతి, 20 లక్షల ఉద్యోగాల కల్పనపై సమావేశంలో మంత్రి లోకేష్. ఆల్రెడీ 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పిన తర్వాత 20 లక్షల ఉద్యోగాల కల్పనపై మరి ఎందుకు సమావేశం పెట్టారు? 2 సంవత్సరాలు తెలంగాణ నుంచి డేటా సెంటర్ వరకు సింగిల్ పోర్టల్తో అనుమతులు చేస్తారట. కడప ఉక్కుకి 3వ శంకుస్థాపనట. సో వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు అయితే జోరుగా సాగిస్తున్నారు. అయ్యో వస్తాయో రావో, వచ్చినా సరిగా నడుస్తాయో లేదు అవేమి తెలుసుకుని చేస్తున్నారో లేదు. మరోవైపు ఏమో ఫార్చ్యూన్ 500 కంపెనీలకు 99 పైసలకే భూమి కేటాయిస్తామని మళ్ళీ నారా లోకేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారంట. పురుషోత్తం గారు, ఈ క్యాబినెట్ డెసిషన్స్లో కీలక ప్రాజెక్టులు సై అని వీటి మీద సంక్షిప్తంగా మీ అభిప్రాయం, మీరు చదివి ఉంటారు కదా. ఈ 99 పైసలు గొడవ, 20 లక్షల ఉద్యోగాలు, ఆల్రెడీ 24 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పారు. మళ్ళీ రకరకాల భూముల కేటాయింపు, ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తా ఉంది? మీరు కడపలో స్టీల్ ప్లాంట్ విభజన చట్టం ఏం చెప్తా ఉంది? కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు సారథ్యంలో పెట్టాలని ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. రాష్ట్ర ప్రతినిధులు, కేంద్ర ప్రతినిధులతో కలిపి వీళ్ళిద్దరు ఉన్నారు 19 వరకు. ఆ కమిటీయే నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చింది, ఇక్కడ సాధ్యం కాదని. బీజం అక్కడ పడింది. కడపలో స్టీల్ అథారిటీ ఇండియా పెట్టకపోవడానికి ఆ రోజు ఉమ్మడి కమిటీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు వేసిన బీజం మొత్తం పతనానికి దారి తీసింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి జిందాల్తో ప్రయత్నం చేశాడు. సరే, అదేమైందో మనం చూసినాం. మళ్ళీ సీఎం రమేష్ గారు తెలుగుదేశంలో ఉన్నప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ధర్నా చెప్పి ఆయన బీజేపీలోనే ఉన్నాడు. కానీ మొత్తం రాజకీయంగా నడుపుతున్నారు తప్ప కడప స్టీల్ ప్లాంట్ అది వర్కౌట్ కావడానికి ఏర్పాటు చేయట్లేదు. ఇక్కడ అవకాశం చేయట్లేదు. కానీ విశాఖ పక్కన ఇంకోటి తీసుకొచ్చేస్తామని వాళ్ళకి సొంత గనులేమ్మని ఇంకో పక్క రికమెండ్ చేస్తున్నారు. కాబట్టి పరిశ్రమలు స్థాపించే విషయంలో అంత సానుకూల వైఖరితో ఎత్తి ఈ సమస్య వచ్చేది కాదు. మీరు క్యాబినెట్ డెసిషన్ లో ఒక కీలకమైన అంశం నేను పత్రికలో చూశాను. అదేంటంటే 10,000 మందికి ఓపీఎస్ దాని మీద మళ్ళీ మాట్లాడదాం సార్, సపరేట్ గా మాట్లాడదాం. కాదు, క్యాబినెట్ డెసిషన్స్ లోనే అది వరుసనే వద్దాము. 99 పైసలకే కట్టుబడి ఆయన లోకేష్ గారు ఎందుకు పదే ప్రచారం చేస్తున్నారు ఫార్చ్యూన్ కంపెనీలకి అని చెప్పి? ఎవరెవరికో కూడా ఇచ్చారని వార్తలు వచ్చాయి, అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఈ 99 పైసలు వాళ్ళ పోదా ఇక ఆయన దగ్గర? 99 పైసలు ఉచితమే అయినట్లు లెక్క. ఆయన 99 పైసలు ఎకరా ఇస్తాడు, ఎకరైంది మొత్తం ఇస్తా అంటున్నాడు. అంటే మనం ఏ అధికారంతో చెప్తున్నాం? పవర్ ఉండొచ్చు, మన ట్రస్టీలే తప్ప ఓనర్లు కాదు కదా వ్యవస్థకి. కటు నిబంధనలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రమే వ్యవస్థ మీకు ఇచ్చింది. మేము పవర్ లో ఉన్నాం కాబట్టి మేము సొంత నిర్ణయాలు తీసుకుంటామంటే రాజరికం కాదు ఇది. కాబట్టి సిస్టమ్ ఏం చెప్తుంది దాన్ని బట్టి పోండి, లేకపోతే వచ్చే గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. మొత్తం ఇదే పని, ఇంకా రివ్యూ చేయడం పని కాదు కదా. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏది పునరుత్పాదక అవకాశాలు ఇస్తే దాని పెట్టుబడులకి ఆహ్వానించండి తప్ప వ్యాపారాలు చేసేవాళ్ళు, వాణిజ్యం చేసేవాళ్ళు వీళ్ళకి కూడా నేను ఉచితంగా భూములు ఇస్తానంటే ఇంకా అర్థమే ఉంది. కాబట్టి ప్రకృతి సంపదను ఆ రకంగా వాళ్ళు పెట్టేస్తానంటే ఏమవుతుంది? ఇప్పుడు భూములు ఇచ్చేది మళ్ళీ శ్రద్ధ రివ్యూ చేయాలి కదా. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు సిఎస్ తో కమిటీ వేశాడు. విశాఖలో సమ్మిట్ జరిగినప్పుడు సిఎస్ గారి అధ్యక్షతన అన్ని రకాల ఒక ఆఫీస్ కమిటీ వేసి ఒప్పందాల ఇంప్లిమెంటేషన్ కోసం ఏం చేయాలో ప్రయత్నం చేసినారు. కొంత వర్కౌట్ అయింది కూడా. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు ఒప్పందాలు చేసుకుని ఇంప్లిమెంటేషన్ మీద శ్రద్ధ పెట్ట, ఒప్పందం చేసుకున్నారు లేదు 99 పైసలు భూములు ఇచ్చేస్తాం. ఇట్లా చేయడం ద్వారా రేపు వాళ్ళు దేనికి వాడతారు? రేపు దేనిపోయి బ్యాంకులో పెట్టేస్తారు. అటు తీసుకోలేక ఏమీ చేయలేక మొత్తం పరిశ్రమలు లేకుండా వ్యవస్థ నాశనం అయిపోతుంది కదా. ప్రభుత్వం ఆ వైపు ఆలోచిస్తే బెటర్. రైట్. అసెంబ్లీపై ఎమ్మెల్యేలదే పెత్తనం, చంద్రబాబు కూటమి సర్కారు విస్మయకర నిర్ణయం అంటూ ఒక వార్త వచ్చింది. అలాగే రామాయపట్నం అట్లా మచిలీపట్నం పోర్టుల పరిధి కుదిస్తారట, వాటి నిర్వహణ బాధ్యతలు ప్రైవేటుకి అప్పగిస్తారట. 2022 నుంచి ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ విరమణ వయసు 62కు పెంపు. విశాఖ గన్నవరం విమానాశ్రయాల్లో బార్లు, మద్యం దుకాణాలు అక్కడ కూడా పెడతారట. ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో, ఇది కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినా కూడా బార్లు పెట్టే అంత స్థాయి ఉందా గన్నవరంలో? ఇట్లా ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్లు? సో దీని మీద మీరేమంటారు? ఈ ఎమ్మెల్యేల పెత్తనం కానీ, ఈ మచిలీపట్నం పోర్టు ఇవన్నిటి మీద క్యాబినెట్ అభిప్రాయాలు కానీ మీరు ఏకీభవిస్తారా? సార్, అసలు ఒకసారి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది అంటేనే భూముల కేటాయింపు లేకపోతే రాయితీలు ఇవ్వటం ఇదే ప్రధాన ఎజెండాతో నడుస్తుంది. 99 పైసలకే మేము భూములు కేటాయిస్తాము అనే పదంలో ఒకసారి లోకేష్ గారిని అడిగితే ఆయన క్యాబినెట్ నిర్ణయం ఇది,
ఆయనే నేను 99 పైసలకు కాదు ఫార్చ్యూన్ కంపెనీలకు ఊరినే అయినా సరే ఇచ్చేస్తాను అంటే ఆయనే ఇచ్చేస్తాను అని మాట్లాడారు. ఒక లూలు కంపెనీ, లూలు మాల్ చేసే ఒక వ్యాపార సంస్థకి భూమి కేటాయించారు. హైదరాబాద్లో లూలు మాల్ ఉంది, ఇక్కడేం ప్రభుత్వం కేటాయించాల. కేరళలో లూలు మాల్ ఉంది. అది ఒక హైదరాబాద్లో 500 కోట్లు పెట్టి భూమి కొన్నారు. ఎక్కడైనా సరే వాళ్ళు కమర్షియల్గా చేసుకునే వ్యాపారానికి కూడా వాళ్ళకి ఇది చేస్తున్నారంటేనే ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీని మీద సరి అయిన ఆలోచన లేకుండా జరుగుతుంది. రెండోది ఇందాక మీరు చెప్పిన ఎమ్మెల్యేలు, అది విస్మయకరమైన కాదండి, ప్రమాదకరమైన విస్మయకరమైన నిర్ణయం యాడ్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అనేక సార్లు నేను మా పార్టీ వాళ్ళైతేనే పనిచేయండి అని కలెక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అనేక ఎన్నికల్లోకి వెళ్ళి చెప్పారు, అదే ఓపెన్ గానే నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ నాకు ఓట్లేరా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు పాణ్యం ఎక్స్ఎమ్మెల్యే ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు, గౌరి చరితారెడ్డి గారు తెలుగుదేశంలో చేరినప్పుడు ఆవిడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నా దగ్గరికి అనేక సార్లు వచ్చినా నేను పనిచేయలేదు, ఎందుకంటే నేను మన పార్టీ ఎమ్మెల్యేలు అయితేనే చేస్తాను అని చెప్పి అంత ఓపెన్గా చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేల చేతిలో పెట్టారు అంటే దాని ఉద్దేశం ఏంటండి? అంటే పూర్తిగా పైగా మొన్న మధ్య కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఏ రకంగానూ కూడా మీరు పనులు చేయొద్దని ఓపెన్ గా బహుశా భారతదేశ చరిత్రలో ఎంత ఓపెన్ గా వివక్షతో ఏకైక ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి అండి. కానీ ముఖ్యమంత్రి అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఎవరైనా సరే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అది డెమోక్రసీలో లేకపోతే చట్టబద్ధంగా పాలన చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారంలో ఏం చేస్తామండి? రాగద్వేషాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తిగత స్వార్థాలు లేకుండా నేను పాలన చేస్తానని ప్రమాణ స్వీకారంలో చేస్తాం. కానీ ఈ నిర్ణయం తీసుకుంటే పూర్తిగా అసలు వాళ్ళకి ఎమ్మెల్యేకి ఇప్పటికే మట్టి దోపిడీలో, ఇసుక దోపిడీలో ఎన్ని నిందలు వస్తున్నాయో చూస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేల మీద సాటిస్ఫాక్షన్ పరిస్థితులు ఆయనే చెప్తా ఉన్నారు. మళ్ళీ సాటిస్ఫాక్టరీ లెవెల్స్ బాగోలేదు, మీరు సరిదిద్దుకోకపోతే కష్టమని. మళ్ళీ ఇది మళ్ళీ వాళ్ళ చేతిలో కట్టబెట్టడం అంటే అది ఇంకొక వ్యాపారాన్ని ఎత్తుకునేలాగా తీసుకొచ్చిన నిర్ణయం. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అండి. ఇంకొకటి ప్రాజెక్టు విషయంలో ఇప్పుడు నేను దీంట్లో చూశానండి. అంటే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ పోతిరెడ్డిపాడు నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 700 కోట్ల చెల్లకి 2 అగ్రిమెంట్లు అయిపోతే దాన్ని నిన్న 1400 కోట్లకు పెంచుతూ నిన్న మళ్ళీ క్యాబినెట్ లో వచ్చింది తీర్మానం. అంటే అగ్రిమెంట్ అయిన వాటికి ఇటువంటి దోసిపెట్టే కార్యక్రమాలకే క్యాబినెట్ నిర్ణయాలా? క్యాబినెట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాబినెట్ నిర్ణయాలు ఎందుకంటే రాజ్యాంగంలో క్యాబినెట్ నిర్ణయం ఫైనల్, సుప్రీం. సో ఆ క్యాబినెట్లో జరగవలసిన ఇప్పుడు దాంట్లో ఇంకోటి కూడా వచ్చిందండి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి వడ్డీ భారం, హాస్పిటల్స్కి వడ్డీ భారం. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం భరాల్సిన ఆరోగ్యశ్రీలో వాళ్ళు హాస్పిటల్స్ వాళ్ళు భరించమని ఇవన్నీ ఏంటి అసలు? వాళ్ళకి అసలు ఇమీడియట్ గా వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆపరేషన్ జరిగిన తర్వాత ఒక 15 రోజులకో 20 రోజులకో నెల రోజులకో మనం పేమెంట్ చేయాలి. అంటే ఇవన్నీ ఆరోగ్యశ్రీని మొత్తం నిర్వీర్యం చేసే కార్యక్రమం. ఒక ఫీజు రియంబర్స్మెంట్ని నిర్వీర్యం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న సంక్షోభం విషయంలో నిన్న ఎక్కడ కూడా వ్యవసాయ రంగ సంక్షోభంలో చర్చ జరగల. సో అట్లాగే ఆరోగ్యశ్రీ మీద సరైన చర్చ జరగల. ఫీజు రియంబర్స్మెంట్ మీద కానీ ఇట్లా పెండింగ్ బకాయిలు ఇన్ని వేల కోట్లు బకాయిలు ఉంటే వీటిని ఎట్లా చేద్దామనే దానికి చర్చ జరగల. ఓన్లీ వ్యక్తులకి లబ్ధి జరిగే కార్యక్రమాల మీద మాత్రమే నిన్న చర్చ జరిగింది. రైట్. పురుషోత్తం గారు మీరు చెప్పండి, ఈ అసైన్డ్ కమిటీల ఇష్యూ కానీ ఇప్పుడు మన నాగిరెడ్డి గారు ప్రస్తావించిన విషయం కానీ ఇందాక మీరు చెప్పారు ఓపీఎస్ గురించి కానీ క్యాబినెట్లో మచిలీపట్నం అట్లాగే రామాయపట్నం పరిధి మార్పు చేసే విషయం కానీ ఈ క్యాబినెట్ నిర్ణయాలు ఏ రకంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా లేదా? ఈ ఓపీఎస్ కేవలం 10,000 మందికి మాత్రమే వర్తించేలాగా, అదిగా 2004 ముందు ఆల్రెడీ ఆటోమేటిక్గా వర్తింపజేయాలి కదా, ఆ తర్వాత వచ్చిన దాన్ని కదా వీళ్ళు మారుస్తామన్నది. ఓపీఎస్ మళ్ళీ సిపిఎస్ బదులు ఓపీఎస్ తీసుకొస్తామన్నది. సో దీని మీద ఎంప్లాయీస్ కూడా ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. సో ఓవరాల్గా ఈ క్యాబినెట్ డెసిషన్స్ మీద ఇప్పుడు మీ కామెంట్ చెప్పండి, అసైన్డ్ కమిటీ మొదలు ఇంతవరకు. అసైన్మెంట్ కమిటీకి సంబంధించి ఒక కీలకమైన అంశం ఏంటంటే అసైన్మెంట్ కమిటీ గతంలో ఉండేటివి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004 నుంచి 2009 మధ్యలో నేను కూడా చంద్రగిరి నియోజకవర్గ అసైన్డ్ కమిటీ మెంబర్ గా ఉన్నాను. అప్పుడు గల్లారన్ కుమార్ గారు మంత్రి హోదా ప్లస్ ఎమ్మెల్యే హోదాలో చైర్పర్సన్ గా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసైన్మెంట్ కమిటీకి ఈ అసైన్మెంట్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నాగిరెడ్డి గారు చెప్పినట్టు ప్రమాదం ఎక్కడ వస్తుంది, ఎమ్మెల్యేలకు అప్పగిచ్చేస్తే ఇదే రాజకీయ నిర్ణయాలు జరుగుతాయి. ఏం చేస్తే అసైన్మెంట్ కమిటీలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 లక్షల ఎకరాలని పేద ప్రజలకు పంచారు. 2 ఎకరాల నుంచి 5 ఎకరాలకు. నేను అప్పుడు ఆ కమిటీ పని ఏంటంటే ఆల్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు ఆ కమిటీలో మెంబర్లుగా ఉండాలి.
గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలన్నింటినీ ఆ కమిటీలో ఉంటారు. లోకల్ ఎమ్మెల్యే చైర్పర్సన్ గా ఉంటారు. అధికారులు రూపొందించేటువంటి ఆ పంపకాలకు సంబంధించిన విషయం ఆ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు అవుతుంది. ఇంత పారదర్శకంగా రాజశేఖర రెడ్డి గారు చేశారు కాబట్టి 2 లక్షల ఎకరాలు ఎక్కడ తప్పులు జరగకుండా జరిగాయి. ఇప్పుడు అసైన్మెంట్ కమిటీ మీరు ఎమ్మెల్యేకి అప్పు ఇచ్చేస్తానంటే పొలిటికల్ పార్టీకి రిప్రజెంటేషన్ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు చేసేదానికి అవకాశం ఉంటుంది. కేవలం రైతులకే ఇస్తారా 2 ఎకరాలు, పరిశ్రమలకు గాడి ఇచ్చేస్తారా? అసైన్మెంట్ కమిటీ రూపొందించి ఎక్కడికాడి భూములు ఇచ్చేసారనుకో మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఆలోచన ఆనాటి అసైన్మెంట్ కమిటీ సిస్టమ్ రావాలనేది నా ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఓపీఎస్, ఇది ఇంపార్టెంట్ కామెంట్. ఎందుకంటే ఒక విషయం చెప్పారు. ఒకటి సమస్య, రాజశేఖర రెడ్డి గారు తండ్రి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పరిష్కరించలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 10,000 మందికి న్యాయం చేశారని చెప్పారు. అసలు సమస్య ఏంటంటే కొమ్మినేని గారు 2004 నుంచి సిపిఎస్ అమల్లోకి వచ్చింది. కాంట్రిబ్యూషన్ ఇది దేశవ్యాప్తంగా వచ్చింది. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే 2004 ముందు కొన్ని నోటిఫికేషన్లు వేసినారు. కానీ పిలప్ అంతా 2004 తర్వాత జరిగింది. ఆ రకంగా 17,000 మంది నియామకం జరిగింది. ఆ 17,000 మందికి లీగల్ గా ఎందుకు వెళ్ళారంటే మేము 2004 ముందు పోయాం కాబట్టి మమ్మల్ని దాంట్లో చేర్చానని పోయారు. అది లీగల్ గా జరుగుతూ 2017 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 57 జీవో ఇచ్చి వీళ్ళందరినీ ఓపీఎస్ లో చేర్చని చెప్పింది. మరి 10 అధికారంలో ఉన్నిందోరు, 18 అధికారంలో ఉన్నిందోరు, 19 అధికారంలో ఉన్నిందోరు. అప్పుడు ఎందుకు పరిష్కారం కాలేదు ఈ సమస్య? అసలు రాజశేఖర రెడ్డి గారికి ఏమి సంబంధం? 2004 తర్వాత నియామకాలన్నీ ఆటోమేటిక్ గా సిపిఎస్ కిందకు వస్తాయి. కానీ ఆయన ఎత్తేసారు, ఆయన కూడా పట్టించుకోలేదని చేసేసారు. మళ్ళీ 2017 జీవో వచ్చిన 3 ఏళ్ళు ఎందుకు మీరు కొమ్మన్నారు? ఏం జరిగిందంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఓపీఎస్ అమలు చేయలేని ఆర్థిక పరిస్థితి ఆయన వివరంగా చెప్పారు. ఓపీఎస్ అమలు చేసిన పెన్షన్ ఇవ్వలేని కొలాప్స్కి వెళ్ళిపోతున్న వ్యవస్థని వివరిస్తూ జీపీఎస్ తీసుకొచ్చాడు. ఆ రోజు ఉద్యోగస్తులందరూ ఏం కోరారు? ఉద్యోగ సంఘాలు ఈ జీవో నెంబర్ 57 అమలు చేయమంటారు, చేద్దామంటే ఆ 10,000 మందికే కరెక్ట్ కాదు కదా, దాదాపు 2,50,000 మంది కొత్తగా సిపిఎస్ ఉన్నారు, వాళ్ళు కూడా కలిపి ఓపీఎస్ చేయాలనేది ఉద్యోగ సంఘాల డిమాండ్. అప్పుడు జగన్ గారు ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఇది పరిష్కారం అయిపోతే జీపీఎస్ అనేది అందరికీ వర్తిస్తే ఆ 10,000 మందికి జీవో పరంగా అమలు చేద్దాము. కేవలం వాళ్ళకి అమలు చేసి 2,50,000 మందికి అమలు చేయకపోతే వీళ్ళు అన్యాయం అయిపోతారు కదా. 2,50,000 మంది ఇప్పుడు సిపిఎస్ లో ఉన్నారు కదా, వాళ్ళ సమస్య కూడా అడ్రస్ చేయాలి ఒకేసారి. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? దీనికి వదిలేసినాడు. 2,50,000 మంది సిపిఎస్ వాళ్ళు వదిలేసి ఏమి చెప్పలేదా? దాన్ని ఇవ్వడం ద్వారా ఏదో కొంతమందికి న్యాయం. వీళ్ళందరూ పాత్రలు ఉంటారు కదా, లీడర్లుగా రకరకాలు ఉంటారేమో, వీళ్ళకి 10,000 మందికి న్యాయం చేసేసామంటే కొంతకాలం పాటు దీంట్లో సంబరాలు చేసుకోమన్నా కాదు కదా. సంబరాలని ఎల్లో మీడియాలో రాస్తున్నారు, సంతోషం, మనకే అభ్యంతరం లేదు వీళ్ళకి ఇచ్చినందుకు. వీళ్ళు అసలు ఎలక్షన్ మేనిఫెస్టోలో మనం చెప్పింది ఏమిటి? మొత్తం అందరికీ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని కదా, దాని గురించి కదా మాట్లాడాల్సింది. అంటే కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే మొదటి ఏడాది జీపీఎస్ కన్నా మెరుగైనటువంటి పెన్షన్ విధానం తీసుకొస్తామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి జీపీఎస్ కన్నా. జగన్మోహన్ రెడ్డి గారి జీపీఎస్ ను వచ్చిన వెంటనే 2 నెలలకు రద్దు చేసి పడేశారు ఆ ప్రతిపాదన. మరి 2 ఏళ్ళు అయింది కదా, ఇప్పుడు ఏం చేశారు? జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు, సిపిఎస్ కొనసాగుతా ఉంది, ఓ రిటైర్మెంట్ సాగుతా ఉంది. కాబట్టి ఇది పచ్చి అవకాశవాదం. కాబట్టి 10,000 మందికి ఎట్టిచ్చారో 2,50,000 మందిని క్లియర్ చేయండి. అది జీపీఎస్ ఇస్తారా జగన్ గారిది, ఇంకా మెరుగైందో ఏదో చెప్పండి. ఇవేమి చెప్పకుండా చెప్తే ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి. ఉద్యోగుల ఆగ్రహాన్ని తగ్గించడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వ జీవోను అమలు చేసే క్రమంలో దాన్ని మాత్రం చేసేసి దీన్ని అమలు చేసి దాన్ని అమలు చేసే క్రమంలో పాత ప్రభుత్వాల మీద నెట్టేస్తే పాత ప్రభుత్వాలు చాలా బాధ్యతగా వ్యవహరించి అన్ని సమస్యలు పరిష్కరించాలని జగన్ గారు జీపీఎస్ క్లియర్ అయిపోతే దాని సమస్య ఒకేసారి చేద్దాం. 2,00,000 మందికి 50,000 మందికి ఒకసారి బాధ్యతగా తీసుకున్నారు తప్ప ఇంకోటి దాన్ని వక్రీకరించి సరే రాస్తున్నారు వాళ్ళ ఇష్టం. కానీ కేబినెట్ నిర్ణయాలన్నీ చూసినప్పుడు ప్రధానంగా ఫైనాన్స్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఇంకొంచెం పారదర్శకంగా వ్యవహరించుంటే బాగుండేది. ముఖ్యంగా పెన్షన్ విధానం కావచ్చు, అసైన్మెంట్ కమిటీ విషయాలు కావచ్చు, అంత పారదర్శకంగా అయితే నాకైతే కనపడలేదు. సో విజయవాడ, విశాఖపట్నంలో బార్లు పెడతారట, అది బాగానే ఉంది, అది ఎట్లా ఉంది? ఇది నేను అనుకుంటుంది ఏంటంటే లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ లో వాళ్ళు అనుకున్న అంచనాకు అనుగుణంగా 9,000 కోట్ల రూపాయలు మద్యం పైన ఆదాయం రాలేదు. కుమ్మేని గారు, మద్యం పైన లాస్ట్ ఫైనాన్షియల్ 9,000 కోట్లు అంచనాకు అనుగుణంగా రాలా. ఈ సంవత్సరం ఇంకొక 5,000 కోట్లు పెంచుకున్నారు. అంటే 14,000 కోట్లు కొత్తగా పెరగాలి. ఇంకేం చేయాలి? బీచ్లు, ఎయిర్పోర్ట్లు ఇంకా అన్ని అయిపోయినాయి, సొసైటీలు అన్ని అయిపోయినాయి. ఇంకా ఆడగడ పెడితే అంటే వచ్చిన ఆదాయాన్ని పెంచుకునేదానికి మార్గం తప్ప ఇంకేం కాదు కదా. గణవరానికి పట్టుమని 10 విమానాలు వస్తాయి. ఈ మధ్య ఈ రేట్లు పెరిగిన తర్వాత అంటే ఒకటి విమానాలు లేట్ అయినప్పుడు అక్కడ బార్లు పెడితే నడుస్తాయా? మరి ఎందుకు పెడుతున్నారు?
ప్రతిదీ రూపాయి ఆదాయం కోసం చూస్తున్నారు. కాబట్టి గన్నవరంలో కూడా 1 గంట ప్లేట్ లేట్ అయింది అనుకోండి, ఆడ కూర్చొని తాగుతారని నేను ఆశిస్తున్నాను. నాకేం అర్థం కాదు, మనకి అలవాటుగా లేదు. నాగది ఆశ్చర్యం వేస్తుంది. మద్య నిషేధం కోసం పోరాడిన తెలుగుదేశం పార్టీ మద్య నిషేధం అమలు చేసిన ఎన్టీ రామారావు గారి స్ఫూర్తినంతటిని గంగలో కలిపి సముద్రంలో కలిపి మరి వీళ్ళు ఇట్లా ఇష్టారాజ్యంగా సముద్రం చుట్టూరా పెడుతున్నారు, చివరికి ఎక్కడ పెడితే అక్కడ పెడుతున్నారు. మరి ఇంకేమొద్దు. రైట్. ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధం కావాలి. జూలై 10 కల్లా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలి. శ్రీకాకుళంలో అలాగే అనంతపురంలో సన్నద్ధత సభలు కూడా నిర్వహించాలని వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు. టీచర్ల టెట్పై న్యాయ పోరాటం చేస్తామని జగన్ గారు చెప్పారు. ఆర్టీసీ ప్రైవేటుకు రైట్ అంటండి. తొలి దశలో ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రవేశపెట్టనున్న ఈ బస్సుల వివరాలంటూ వార్తలు వచ్చాయి. సో ఈ మూటి మీద మీరు ఇప్పుడు ఈ ఉద్యమానికి ఉద్యోగులు సన్నద్ధమవుతున్న తీరు కానీ, సరే వీళ్ళేదో ఓపీఎస్ ఏదో 10,000 మందికి పెట్టేసి మొత్తం ఉద్యోగులంతా హ్యాపీగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ఉద్యోగులకి ఏమాత్రమైన సంతృప్తికరమైన పరిస్థితులు ఉన్నాయంటారా? అలాగే టెట్ తర్వాత ఆర్టీసీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నెగిటివ్గా మారట్లా? ఉద్యోగస్తులు 2 కీలకమైన సమస్యలు ఉన్నాయి. ఒకటి, జగన్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిన వెంటనే 27% ఐఆర్ ఇచ్చాడు. అంటే పిఆర్సీ వేయలేదు కాబట్టి ఐఆర్ ఇచ్చి మళ్ళీ పిఆర్సీ వేసి పూర్తి చేసినారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం జగన్ గారు వేసినటువంటి పిఆర్సీ కమిషన్ రద్దు చేస్తుంది, ఐఆర్ ఇవ్వదు, కొత్త కమిషన్ వేయదు. ఇంకొత్త కమిషన్ ఎప్పుడు వేయాలి, రిపోర్ట్ ఎప్పుడు వేయాలి, అదొక ఆందోళన. రెండోది సిపిఎస్ సమస్య అట్లే ఉంది, వాళ్ళు రిటైర్మెంట్ అవుతున్నారు, ఆ సమస్యని పరిష్కరించట్లేదు. ఇది మొదటి అంశం. కాబట్టి ఉద్యోగస్తుల ఆందోళన ఉంది, దాన్ని అడ్రస్ చేయకపోతే ప్రభుత్వం వాళ్ళ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆర్టీసీకి సంబంధించిన అంశం నేను చెప్పదలుచుకున్న కొమ్మిన గారు, ఆర్టీసీ ప్రైవేటీకరణ జరిగితే మొదట నష్టపోయేది మహిళలు. ఎందుకంటే మహిళలు ఉచిత బస్సు అన్నారు, ప్రైవేటీకరణ జరిగితే మొత్తం ఎలక్ట్రికల్ బస్సులు అన్ని ఏసీ బస్సులు, మన నిబంధనల ప్రకారం ఏసీ బస్సులు నాట్ అలౌడ్. కాబట్టి ఇంకా కూడా పెడతామని నిన్న మంత్రి గారు ఎక్కడ చెబుతుంటే చదివా నేను. బస్ స్టాండ్లు ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ కావచ్చు, విశాఖపట్నం బస్ స్టాండ్ ఇప్పుడు మీకు మనకు అక్కడ విశాఖపట్నంలో అయితే ఆ సెంటర్ లో ఉంటుంది, 1,000 కోట్ల రూపాయల ఆస్తి. తిరుపతిలో కూడా సెంటర్ లో ఉంటుంది. అన్ని సిటీల్లో 1,000 కోట్ల రూపాయల ఆస్తి అంటే స్థిరాస్తులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రైవేట్ పీపీఎల్ కింద ఇచ్చేస్తామని చెప్తున్నారు. అంటే మా బస్ స్టాండ్ పీపీఎల్ కింద ఇచ్చేస్తారు. తిరుపతిలో అదానికి వార్తలు వచ్చినాయి కదా సార్ గతంలో? ఏ సార్? తిరుపతిలో అదానికి బస్ స్టాండ్ ఇస్తున్నట్లుగా నిజానికి 1,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు శాంక్షన్ అయ్యి ఆ తర్వాత దాన్ని అదాని వాళ్ళకి ఇస్తా ఉంటారు. ఆట టౌన్ లో ఉంటుంది అది. ఇప్పుడు మా విశాఖపట్నంలో అదే ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. బస్ స్టాండ్లు పీపీఎల్ కింద ప్రైవేట్ వ్యక్తులకి. తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఛార్జింగ్ మిషన్స్, ఎలక్ట్రికల్ ఛార్జింగ్స్ బస్ స్టాండ్ లోని ఒక మాట చెప్తాను. బస్ స్టాండ్ చాలా విశాలంగా ఉంటుంది కదా, ఆ విశాలంగా ఉన్న పైన ఎలక్ట్రికల్ కి సంబంధించిన జనరేషన్ కావాల్సిన ప్యానల్ బోర్డులు పెట్టేసి అక్కడే ఆర్టీసీ పెట్టుకుంటే సరిపోతుంది కదా, మీకు ఉచితంగా వచ్చేస్తుంది కదా కరెంటు. ఆడ బెటరట, దాన్ని తీసుకెళ్లి నేరుగా ప్రైవేట్ చోట పెట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారట. అంటే ఎలక్ట్రికల్ ఛార్జింగ్ మిషన్స్ ప్రైవేటు, ఎలక్ట్రికల్ బస్సులు మెయింటెనెన్స్ ప్రైవేటు, బస్ స్టాండ్ ప్రైవేట్, ఇంకా ఆర్టీసీ ఏముంది? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో చేసిందని విజయవంతంగా మొత్తాన్ని కొలాప్స్ చేస్తారు. మొదటి నష్టపోయేది మహిళలు, ఉచిత బస్సు అనేది పోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం, దీన్ని మార్చుకుంటే మంచిది. రైట్. మీరు కూడా మాట్లాడతారా దీని మీద? ఈ ఒకవైపు ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఇంకో టీచర్లు దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే చూశారు కదా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యమం వెళ్తుందా? సరే, యాక్చువల్గా ఎంప్లాయీస్ మొన్న మా గవర్నమెంట్లోకి వచ్చేటప్పటికి జనరల్గా ఎప్పుడు రూలింగ్ పార్టీకి 60% అగెనిస్ట్ ఉంటారు, 40% ఉంటారు. సో మాకు మొన్న దాదాపుగా 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ మాకు గవర్నమెంట్కి అగెనిస్ట్గానే చేశారు. ఇప్పుడు వాళ్ళు అది మేము చాలా పొరపాటు చేశాము, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు చెప్పాడు, ఆ వాస్తవాలను అర్థం చేసుకోవటం లేదయ్యాము, ఇప్పుడు ఆయన పాలనలో చాలా మెరుగ్గా జరిగింది, ఇవాళ అసలు ఏమాత్రం కూడా ఏది కూడా కొన్ని 30,000 కోట్లు ఎంతో వాళ్ళకి ఏదైనా కానీ ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి అనేది. సో చంద్రబాబు గారు కానీ వీళ్ళంతా ప్రచారం చేస్తున్నారు కదా, ఉద్యోగుల జీతాలకే డబ్బులన్నీ సరిపోతాయి అని వాళ్ళ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళన్నీ విమానాల్లో తిరుగుతున్నాం, డబ్బులు ఖర్చు అవుతుందని ఎక్కడ కూడా అది వాళ్ళకి తెలుసు కదా, పబ్లిక్కి తెలియకుండా ఉండదు. ఉద్యోగస్తుల్లో అంటే అందరూ ఐఏఎస్ ఆఫీసర్లే కాదండి. సో కింద స్థాయి ఎంప్లాయీస్ దగ్గర నుంచి చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ సక్రమంగా సకాలంలో బెనిఫిట్స్ ఇవ్వకపోవటం, రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇవ్వకపోవటం, వీటన్నిటి మీద చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని ఉద్యమాన్ని కానీ సరి చేసుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఇంతవరకు ఎప్పుడూ లేనంతటి పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే పరిస్థితి ఉంది. అది ప్రభుత్వం పూర్తిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రెండోదేమో ఇప్పుడు టెట్ విషయంలో
వాళ్ళకి ఏంటంటే ఎప్పుడో దశాబ్దాల క్రితం వాళ్ళ రిక్రూట్మెంట్ దీని ప్రకారమే పాస్ వెళ్ళిన రిక్రూట్ అయిన వాళ్ళకి కూడా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలని చెప్పి అంటే 20 ఏళ్ళ నాడు రిక్రూట్ చెప్పిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అది కరెక్ట్ కాదు, చాలా మంది అన్యాయం అవుతారు. ఇప్పుడు 20 ఏళ్ళ నాడు వాళ్ళు ఎక్కడో చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్డ్ మళ్ళీ ఈ టెస్ట్ పాస్ అవ్వాలని పెట్టడం, దాని వెనకాల మేము మీ వెనకాల అండగా ఉంటాం, మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా లేవనెత్తుతారు, మీకు లీగల్గా కూడా సంపాదిస్తామని ధర్మమైన ఆయన హామీ ఆయన ఇచ్చిందండి. అది ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాటిల్లో అంటే రైతులకి ఒక ఎరువులు అందించాలంటే ఆలోచన లేదు. రాష్ట్రం మొత్తం మీ కోకోకోలా యాడ్ ఉంటుందండి, మీ చెయ్యి చాస్తే మా కోకోకోలా అందుతుంది అని చెప్పి, లేకపోతే థమ్సప్ వాళ్ళ యాడ్ ఉంటుంది. అట్లా మీ ఇంటికి పిలిస్తే మద్యం వస్తుంది, అది ఈ ప్రభుత్వ ప్రైవేటైజ్ చేస్తారు. దీన్ని బీచ్ల్లో మద్యం షాపులు లేకపోతే ఎయిర్పోర్ట్లో మద్యం షాపులు. ఇక ఆర్టీసీ ప్రైవేటైజేషన్ విషయంలో నిజంగా 2014 టైంలో మా మేనిఫెస్టో డిస్కషన్లోనే జరిగిందండి. ఆర్టీసీని గవర్నమెంట్ కింద తీసుకోవాలన్నప్పుడు ఇది చాలా బర్డెన్ అవుతుంది అని ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, ఇంతకాలం చేసి పెన్షన్ లేకుండా వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ 15,000కి 16,000కి చేసి వాళ్ళ కుటుంబాలు ఎట్లా బతుకుతాయో మనం ఆలోచించాలి కదా అని వాళ్ళందరినీ ప్రభుత్వంలోకి తీసుకుంటే మొత్తం అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు పాలన ఉంటే సామాన్య ప్రజలు మధ్య రకమైన వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పాలన మొట్టమొదటి నుంచి తీసుకుంటే హైదరాబాద్లో ఏంటంటే ఆల్విన్ ఫ్యాక్టరీలతో సహా షుగర్ ఫ్యాక్టరీలతో సహా ఎప్పుడు అంటే కొంతమందికి లబ్ధి చేసే ఆలోచనతోనే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఆర్టీసీ కానీ రైల్వే కానీ ప్రాఫిటబుల్ సంస్థలు కాదండి, సామాన్య ప్రజలకి ఇప్పటికీ అతి తక్కువ ఛార్జీలు ఉండేది రైల్వేలో. సో అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పుడు లోపలికి ఇండియన్ వాళ్ళ ప్రైవేట్ బస్సులు వాళ్ళ హైదరాబాద్ టు విజయవాడ లేకపోతే హైదరాబాద్ టు తిరుపతి లేకపోతే సిటీ ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. మరి విజయవాడ టు వాళ్ళకి ఎందుకు నడవట్లా, పల్లెవేలుగు బస్సులు ఎందుకు నడవట్లా ప్రైవేట్ వాళ్ళు? సో అవన్నీ తీసేస్తే వాళ్ళకి అసలు ట్రాన్స్పోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఎంత సంఘర్షణకు వెళ్తుంది. ప్రభుత్వం చేయాల్సిన విధానాన్ని నుంచి మొత్తం ప్రభుత్వం తప్పుకుని వెళ్తుంది. మరి ఇంకెందుకు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు దీన్ని కూడా వాళ్ళకి అదానిలకో లేకపోతే చేయొచ్చు కదా. కీలకమైన సిఐ నాగరాజు అరెస్టు, కృష్ణలంకలో సీసీటీవీ ఫుటేజ్ మిస్సింగ్, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం ఎవరి పేర్లు చెప్పొద్దని డీల్ కుదిరిందంటూ ఒక ఆసక్తికరమైన కథనం వచ్చింది. పవన్ కళ్యాణ్ వైకాపా విమర్శిస్తుంటే స్పందించడం చంద్రబాబు గారి తెలివితేటలతో మొత్తం పవన్ కళ్యాణ్ని చుట్టేసి ఆయన చుట్టూ రాజకీయం నడిపి తను సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారా అన్న అనుమానం వస్తుంది. కుల రాజకీయాలను తిప్పికొట్టాలి కదా అంటే కుల రాజకీయాలు చేయటంలో ఎవరు తిట్ట ఏం కదా. అట్లాగే ఇది చూడండి, ఎల్లో మీడియా గొడ్డలి పార్టీ కులం కుట్రలంట. అసలు కులం కుట్రలు చేయటంలో ఎవరు సిద్ధహస్తులు ఏం కదా, ఎవరిది గొడ్డల పార్టీ అనే దాని మీద సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది. ఎన్నికైన 135 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 115 మంది అటండి. అందులో సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు 82 మంది అట. అట్లాగే జనసేనలో 21 మంది ఉంటే 10 మంది మీద కేసు. ఈ రకంగా అన్ని పార్టీల్లోనూ ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ పనిగట్టుకుని వైసీపీ మీద బురదేసే తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. సో ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందు మరొక అంశం సంక్షిప్తంగా, మంత్రి నారాయణ బరితెగింపు, ఓటర్ల సవరణలో టీడీపీ జోక్యంపై వైసీపీ ఫిర్యాదు, ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సో ఎస్ఐఆర్ పైన ఈ మంత్రులు టీడీపీ ఆఫీసుల్లో కొన్ని చోట్ల జరగటం, ఇవన్నిటి మీద మీ కామెంట్ ఏమిటి పురుషోత్తం రెడ్డి గారు? కొమ్మిన గారు, బేసిక్ గా సర్ అనేది ఈ రోజు ఒక సమస్యగా మారింది. నిజానికి పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన వ్యవస్థ అనుమానాలకు తావిస్తా ఉంది. ఇప్పుడు నేను రామకృష్ణారెడ్డి గారి ప్రస్తావన కూడా అంటే ప్రారంభంలో చాలా సాఫీగా స్టార్ట్ అయింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సీరియస్ అటెంప్ట్ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు దాని ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి చేయకపోతే ఏమైనా జరగచ్చు, బెంగాల్ కావచ్చు, కేరళ, ఇది తమిళనాడు అనుభవాలు తీసుకొని చెప్పుకొచ్చారు. ఆ మేరకు ఆ పార్టీ సీరియస్ గానే ఉంది ఈ విషయం. అందువల్ల స్టార్టింగ్ లో సాఫీ నడుస్తుంది. ఇంకా మళ్ళీ ప్రతాపం చూపిస్తారు కదా, బిఎల్ఓలు అనేది ప్రభుత్వ సిబ్బందే. అప్పుడు నారాయణ గారు లాంటి మంత్రులు వాళ్ళతో ఎట్లా సమావేశం అవుతారు? ఈ ప్రాసెస్ అనేది ఎలక్షన్ కమిషన్ సారథ్యం నడుస్తుంది తప్ప ప్రభుత్వాల సారథ్యంలో కాదు. ప్రభుత్వాలకు ఏమి సంబంధం? ప్రభుత్వ వ్యవస్థ అనేది వ్యవస్థ ప్రభుత్వం చేతిలో ఉన్న లీడర్షిప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ కదా. అట్లాంటిది ఒక మంత్రి గారు నేరుగా జోక్యం చేసుకుంటే, ఇంకా మంత్రి జోక్యం చేసుకుంటే అధికారులు ఎంత ప్రెజర్ గురవుతారు, ఆటోమేటిక్ గా అది సమస్యలు దారితీస్తుంది. కాబట్టి మంత్రులు ఎవరు కూడా జోక్యం చేసుకోకుండా ఎమ్మెల్యేలు జోక్యం నేరుగా ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ లాగా జరిపితేనే ఇది సాఫీగా నడుస్తుంది. లేకపోతే అనుమానాలు తావిస్తుంది. ప్రజాస్వామ్యం పరకాల ప్రభాకర్ గారు చెప్పారు కదా ఎట్లా కూని అవుతుందని, మొత్తం 16 కోట్ల రక్తపాత రహిత రాజకీయ నరమేధం అని పేరు పెట్టాడు ఆయన. నరమేధం అని చెప్పి మాట్లాడారు. అంటే ఆ ప్రమాదం జరుగుతున్నది. ఇప్పుడు చాలా ప్రమాదం. రక్తపాతం మనుషులు,
కానీ మొత్తం వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది కదా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతే. కాబట్టి ఇది పైన ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ సీరియస్ కావాలి. ఎలక్షన్ కమిషన్ సీరియస్ ఇండిపెండెంట్ గా నడిస్తే ఈ విమర్శలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, మీరేమంటారు సంక్షిప్తంగా? అర్హత కలిగిన ప్రతి వ్యక్తి ఓటు వేసుకోవటం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇక్కడ అర్హత కల్పించిన వాళ్ళకి ఓటు కల్పించడం కంటే కూడా వాళ్ళకి అనుకూలమైన లేని వ్యక్తులని ఓటు తొలగించే ప్రక్రియలో స్టార్ట్ అయింది అనేది ప్రజల్లోకి వస్తున్న అనుమానం. ఇది చాలా ప్రమాదకరమైన అనుమానం. అందులో ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల కమిషనే సుప్రీం. మీకు 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు సీఎం లెటర్ ప్యాడ్ మీద ఆయన రిప్రజెంటేషన్ తయారు చేసి ప్రెస్కి రిలీజ్ అయింది. నేను అప్పటికి ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్సీపీ తరపు నేనే చూసేవాడిని. నేను వెంటనే ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ మీద ఎట్లా ఇచ్చి అధికార దుర్వినియోగం జరుగుతుందని చెప్పి నేను రిప్రజెంటేషన్ అదే దాని మీద ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. అప్పుడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు, ఆయన ముఖ్యమంత్రి కదా, సార్ మీ దగ్గరికి ముఖ్యమంత్రిగా వస్తున్నారా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా వస్తున్నారా? ముఖ్యమంత్రి హోదాని ముఖ్యమంత్రి హోదాని అది దుర్వినియోగం చేయటం అయితే నేను ప్రెస్కి రిలీజ్ చేయగానే ఆయన కూడా ఆ లెటర్ ప్యాడ్ని మార్చుకుని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు లెటర్ ప్యాడ్ మీద తీసుకొచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అంటే ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్తో రాజ్యాంగంలో ఉన్న ఎవరైనా సరే మేము గవర్నమెంట్ వెహికల్ స్టిక్కర్తో కూడా వెళ్ళకూడదు. సో అక్కడికి ఎమ్మెల్యే స్టిక్కర్తో వెళ్ళకూడదు. అంటే అధికార దుర్వినియోగం ఎలా చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. దాని మీద నేను ఎలక్షన్ కమిషన్కి మా పార్టీ నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అది ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ స్టిక్కర్ ఉన్న వెహికల్తో కూడా వెళ్ళకూడదు. అక్కడికి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రైవేట్ వెహికల్ మీదే వెళ్ళాలి. సో అటువంటి రాజ్యాంగం కల్పించిన కొన్ని హక్కులు, ఎందుకంటే డెమోక్రసీ బలంగా నడవడానికి కల్పించిన హక్కుల్ని మనమే డీవియేట్ చేసి అధికారంలో ఉన్న వ్యక్తులే చేసినప్పుడు దీనికి ఏం ప్రధానికి మీరైతే అప్రమత్తంగా డెఫినెట్గా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికలకు వచ్చినా క్షేత్రస్థాయి నుంచి చాలా బలంగా ఉంది. పార్టీ అభిమానం పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టు 50 లక్షల మాయ ఓట్లు పడి అనుకోండి, మీరేం చేయలేదు, ఎవరేం చేయలేదు. అది ఆయన అక్కడ లైన్ లో లేరండి, లేకుండా అంటున్నాను సరదాగా. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, సంక్షిప్తంగా. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ స్టేట్ లో గానీ సెంటర్ లో గానీ వాళ్ళు మేనిఫెస్టోలో వాళ్ళు అంత ప్రైవేటైజేషన్ వాళ్ళు ఇది అని చెప్పి క్లియర్ గా చెప్పారు. జనాలు ఓట్లేశారు కాబట్టి దే విల్ ప్రైవేటైజ్ ఎవ్రీథింగ్. స్టీల్ ప్లాంట్ గానీ, ఆర్టీసీ గానీ. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కడ చెప్పారు? టీడీపీ జనసేన కూటమి దాంట్లో నాకైతే చేస్తామని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ప్రైవేటైజేషన్, అది వేరే సంగతి. జనానికి తెలుసు, రికార్డు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా కాదు. ఆయన ధోరణి ఎట్లా ఉంటుంది అంటే ప్రతిపక్షంలో ఉంటేనేమో మొత్తం ప్రభుత్వం చేయాలి, అధికార పక్షంలోకి వస్తే మొత్తం ప్రైవేటైజ్ చేయాలి. కాదు, ఆయన ఎంప్లాయీస్ అందరినీ గవర్నమెంట్ లో చేర్చుకుంటే కూడా ఓట్లేదు ఆయనకి. దాని అర్థం ఏంటి? ప్రైవేటైజ్ చేయమనే కదా. ఆర్టీసీ వాళ్ళు తీసుకోవటం, వాలంటీర్లుగా 200 లక్షల మంది నియమించడం, 1,50,000 మందిని ఏకంగా ఒకేసారి సచివాలయ ఉద్యోగులుగా నియమిస్తే వాళ్ళందరికీ చంద్రబాబు గారు కొత్త ఆఫర్లు ఇచ్చారు కదా. మీకు 5,000 ఉంటే 10,000 చేస్తామన్నారు, సచివాలయ ఉద్యోగస్తుల్ని బ్రహ్మాండంగా చూస్తామన్నారు. ఇవన్నీ ఆఫర్లు చేశారు. పాపం వాళ్ళు అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంది అయ్యో కొమ్మునిపోయింది అనే సంగతి ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఏం చేద్దాం? రైట్, ఇక ఫైనల్గా దీని మీదకి వెళదాం. ఎవరి పేర్లు చెప్పొద్దని నిజంగానే సిఐ నాగరాజు గారితో ప్రభుత్వ పెద్దలు డీల్ కుదుర్చుకున్నారా? మరోవైపు కులం కుట్రలు ఎవరు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ వైపు నెట్టేసి మొత్తం చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా మొత్తం జనసేనకి వైసీపీకి మధ్య ఏదో గొడవ అన్నట్టుగా చిత్రీకరించి తెలివిగా తను బయటపడుతున్నారా? వీటి మీద చర్చలోకి వెళ్దాం. ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి. 1 డీల్ కుదిరినట్లేనా? 2 కుల రాజకీయాలు ఎవరు చేస్తారు? 3 తెలివిగా చంద్రబాబు గారు మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేసి ఆయన్ని మరి ఆ బకరా అనే పదం వాడొచ్చో లేదో ఆయన్ని బకరా చేసేసి తెలివిగా తప్పుకునే ప్లాన్ ఏమన్నా చేశారా? అందుకే మీరు ఎందుకు మాట్లాడట్లేదని ఆయన అన్నారని పవన్ కళ్యాణ్ తిడుతుంటే అన్నారట. ఆయన తిట్టింది వదిలేసి. సో వీటన్నిటి మీద మీ విశ్లేషణ చెప్పండి. కొమ్మినేని గారు, మొదట ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సిఐ చుట్టూ కొంత సంచలనాత్మకమైన విషయాలు, ఆందోళన కలిగించే అంశాలు కనపడుతున్నాయి. ఎవరి పేర్లు చెప్పొద్దని ఇట్లా వస్తున్నట్టుగా వార్తలు మనం చూస్తున్నాం. నిజానిజాలు రావాల్సింది. అయితే ప్రభుత్వ చర్యలపైన అనుమానం రావడానికి బలమైన కారణాలు కనిపిస్తాయి. ప్రభుత్వ చర్యలు అంటున్నాను ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ నమోదైన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయలేదు. అంటే ఇంకోవైపు 29వ తేదీ దానికి రిజల్ట్స్ వస్తుంది. ఇప్పుడు ఇంత లోపల మర్డర్ కేసు పెట్టేసినారు.
సాక్ష్యాలు పాడు చేసిన కేసు సెక్షన్ పెట్టారు, అదే విధంగా సిట్టికి గడి ఇచ్చారు. అంటే ఎవరిపైన మర్డర్ కేసు? సిఐ పైన. మరి కోర్టుకి ఎందుకు చెప్పలేదు ఇంతకాలం? అంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళడం, ఒత్తిడి రావడం, ప్రెజర్ పెరగడంతో సస్పెన్షన్, అరెస్ట్ వరకు పోయింది. మరి 2-3 వారాలు ఎందుకు చేయలేదు అనే మౌలికమైన ప్రశ్న వస్తుంది కదా. ఇంత చేస్తున్నా కూడా ఎవరు ఎందుకు పట్టించుకోలేదు అనే చర్య వస్తుంది కదా. ఇది మొదటి అంశం. ఇంకా రాజకీయ అంశం చూద్దాము. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మర్డర్ కేసు పెట్టారు, అదేవిధంగా సాక్ష్యాలు వేసిన కేసు అన్ని పెట్టారు కదా. మరి ఉప ముఖ్యమంత్రి రౌడీ ఎలిమెంట్ అంటాడు. ఇప్పుడు రౌడీ ఎలిమెంట్ ని ముఖ్యమంత్రి సమర్థించినట్ట, ప్రభుత్వం సమర్థించినట్ట రౌడీ ఎలిమెంట్ ని. ఆయన వాళ్ళ మదర్ తో మాట్లాడాడు, వాళ్ళకి భరోసా ఇచ్చాడు. సరే, ఏం భరోసా ఇచ్చాడు అని పక్కన పెడదాం. ప్రభుత్వం ఏమో ఈ చర్యలు తీసుకుంటుంది, ఉప ముఖ్యమంత్రి గారేమో ఒక రౌడీ ఎలిమెంట్ కి సమర్థిస్తారు. మళ్ళీ జనసేన టీం కూడా వెళ్ళి కలిసిందండి వాళ్ళని. జనసేన టీం కూడా కలిసింది, తెలుగుదేశం ఎమ్మెల్యే కలిశారు, చంద్రబాబు గారు స్వయంగా పిలిపించుకున్నాడు, స్వయం కలిశారు. నా పాయింట్ ఏంటంటే, మీరు ఎవరు విమర్శిస్తున్నారు? జగన్ గారిని విమర్శిస్తున్నారు, మీరు అడిగి విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. మరి రౌడీ ఎలిమెంట్ ప్రభుత్వం సమర్థించచ్చా? ప్రతిపక్షాల సంగతి పక్కన పెడదాం. కాబట్టి జనసేన పూర్తిగా ఒత్తిడిలో ఉంది, కొంత తెలుగుదేశం పార్టీ వ్యూహంలో ఇరుక్కునిందా? ఈ రెండు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఒత్తిడిలో ఎందుకుంది? ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ప్రధానంగా విజయ్ గెలిచిన తర్వాత ఒక చర్చ అంతర్మదనం కాపు కులస్తుల్లో స్టార్ట్ అయింది. ఒక బలమైన సెక్షన్ గా మనం ఉన్నాము, మనం ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అనే ప్రజలకి సమాధానం లేదు అక్కడ. మనం 15 ఏళ్ళు ఆయనతో ఉండాలని నిర్ణయించిన తర్వాత ఈ చర్చ ఆయన రావడం ఆయనకి ఇష్టం లేదు, దానికి సమాధానాలు లేవు, ఎదురుదారి మొదలెడతాను. నాకు కులం లేదు, నన్ను కులాన్ని పిలవద్దు అంటున్నాడు. నా పాయింట్ ఏంటంటే, కులం లేదన్న తర్వాత కాపు కులస్తులు కులం ఫీలింగ్తో ఏ పార్టీ వెనకాలపోతే మీకెందుకు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది రాజా రామచంద్రాపురం గోదావరి జిల్లాలో ఆత్మీయ కాపుల సమావేశం నిర్వహించింది. దీన్ని చూసిన తర్వాత ఒక చర్చ నడుస్తుంది కొమ్మినేని గారు ప్రజల్లో, ముఖ్యంగా కాపు కులస్తులు చదువుకున్న వాళ్ళు. ఇదేదో బాగుంది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద మహామహులు ఉన్నారు కదా కాపు నాయకులు, జనసేన ఒకటే కదా. ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు, అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, ఇక్కడ హేమాహేమీలు ఉన్నారు. రేపు జగన్ గారు జగన్మోహన్ గారు అధికారంకి వస్తే ఉప ముఖ్యమంత్రి కన్ఫర్మ్ కాపు కులస్తులకి. లాస్ట్ టైం వంగా గీత గారికి ఇస్తానన్నారు, ఇంకొక 2-3 మంత్రులు అవుతారు. మన పరిస్థితి ఏంది? ఈయన ఉప ముఖ్యమంత్రి కదా పర్మనెంట్ గా 15 ఏళ్ళు వాళ్ళు గెలిచినా కూడా. కాబట్టి ఉప ముఖ్యమంత్రి కన్ఫర్మ్, మళ్ళీ ఇంకో కాపు నాయకుడు కనపడు. కాబట్టి ఇదేదో బాగుంది కదా, వైసీపీలో ఇంకో పార్టీ చూసుకోవడం బెటర్ కదా. అంతర్మదనం స్టార్ట్ అయింది ఆ కాపు ఆత్మీయ సమావేశం. దీనికి కంగారు పడిపోయి మొత్తం అసహనం నుంచి ఇంకా అధికారం ఇచ్చిన అహంకారం, జగన్ గారి మీద, వైసీపీ మీద. రెండోది జగన్ గారి ధైర్యాన్ని నేను ఆ పదాల్లో పోదలుచుకోలేదు. జగన్ గారి ధైర్యానికి బెస్ట్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు చంద్రబాబుతో ఉన్నాడు అంటే ఒకే ఒక కారణం జగన్ గారి భయంతోనే, ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి భయంతో 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారితో కలిసి ఉందామని అంటున్నారంటేనే జగన్ గారి భయం లేదు. ఇంకా అంతకుమించి ధైర్యం ఏం కావాలి జగన్ గారు? ఎక్కడ చూడాలి జగన్ గారి ధైర్యాన్ని? కాబట్టి అర్థం లేని మాటలతో అసహనం, అధికారం తోడైంది. అసహనం, అహంకారం రెండు తోడైన వ్యాఖ్యలుగా నేను చూస్తాను. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో ఈ రియలైజేషన్, ఈ మార్పు వస్తున్నప్పుడు దీన్ని అడ్రస్ చేయండి. మాకు కులం వద్దు అనుకున్నప్పుడు రేషనల్ గానే కులం వద్దు, నా పర్ఫార్మెన్స్ చూసి ఓటేమని చెప్పండి, ఎవరు వద్దన్నారు? అంతే తప్ప ఇంతవరకు హోంమంత్రి శాఖలో నాకేం సంబంధం లేదనుకున్నాను, ఇంకా తాడోపేడో తేల్చేస్తానంటే హోంశాఖను తీసుకోబోతున్నారా, లేదంటే ఇన్ఛార్జికి ఇస్తున్నారా మీకు? కాబట్టి సంబంధం లేని విషయాలని మాట్లాడడం, అసంబద్ధంగా మాట్లాడితే వారికే నష్టం. కాబట్టి ఈ కాపుల్లో వస్తున్నటువంటి ఓ ఒత్తిడి పార్టీ కాపులే గారు, పవన్ కళ్యాణ్ గారు, మా కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన అభిమానించే అభిమానం కూడా వస్తుంది. మనం ఎందుకు విజయ్ గారి లాగా మారకూడదు? అది దాన్ని ఆయన తట్టుకోలేక ఇంకొకదాన్ని కామెంట్ చేయండి. మన పవన్ కళ్యాణ్ గారిని చుట్టూ తిప్పేసి తెలివిగా అక్కడ జరుగుతున్న శాంతి భద్రత సమస్య కానీ, ఈ హత్యలనండి, లేదా ఈ రకమైన లాకప్ డెత్లనండి, ఇవన్నిటినీ కప్పిపుచ్చి తెలివిగా పవన్ కళ్యాణ్ చుట్టూ తిప్పేసి ఎల్లో మీడియా కానీ అట్లాగే చంద్రబాబు గారు కానీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా? ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి అర్థం కావట్లేదా? సో కాపులకు నిజంగా న్యాయం చేసింది ఎవరో ఇందాక వీడియోలు కూడా చూసాం మనం. నేనంటుంది ఇప్పుడు ఎంత డ్యూయల్ రోల్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యూహంలో పడిపోయారు, నాకు అది క్లియర్ గా అర్థం అవుతుంది. అయితే ముఖ్యమంత్రి గారేమో బోల్డ్ గా వాళ్ళతో మాట్లాడతాడు, కేసు పెడతారు, విచారణ ఇస్తా ఉంది, అన్ని జరుగుతా ఉంది. ప్రభుత్వం వైపు నుంచే ఈ చర్యలు వచ్చి ఉప ముఖ్యమంత్రి రౌడీ ఎలిమెంట్ అనేస్తున్నాడు. రౌడీ ఎలిమెంట్ ప్రభుత్వం సమర్థించచ్చా? ఈ ప్రశ్న వస్తుందన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిచ్చేస్తే అండ్ ఎవరిపైన ఏదైతే ప్రభుత్వం కూడా సాయం చేయదలుచుకుందో ఆ బాధ్యత పైన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేస్తున్నాడు, విమర్శలు చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఆయన గట్టిగా మాట్లాడినాడు కాబట్టి మొత్తం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు అందుకునింది, అందరూ మాట్లాడతారు. తమాషా ఏంటంటే కొమ్మినేని గారు తెలుగుదేశంలో మాట్లాడట్లా. మీరు రాష్ట్రంలో తెలుగుదేశం నుంచి ఈ చర్చ లేదు, అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు జనసేన వాళ్ళు మాట్లాడతారు. మరి కులం లేదు కదా మనకు, మరి ఎందుకు మాట్లాడుతున్నారు?
కాపు కులస్తులు అనే కదా చర్చ నడుస్తుంది. కులం లేనప్పుడు మాకేం సంబంధం వదిలేవచ్చు కదా. తెలుగుదేశంలో ఎవరు మాట్లాడరు, బీజేపీలో అసలు మాట్లాడే మాట్లాడరు, మాత్రం అన్ని చేసి మాట్లాడరు. నష్టం జరిగితే పవన్ కళ్యాణ్కి, లాభం వస్తే చంద్రబాబు గారికి. అది అంతే కదా, ఇది ఆయనకి అర్థం చేసుకోవాలి, మనం ఏం చేస్తాం. రైట్. నాగిరెడ్డి గారు సార్, ఇది సాయి కృష్ణ ఇవాళ మంత్రులతోటి ప్రస్తావన పెట్టి జగన్ గారు ఇదని మధ్యవర్తి విషయంలో రాజ్యాంగంలో కల్పించింది ఎవరైనా సరే ఒక క్రైమ్ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థ అతన్ని పట్టుకుని సాక్ష్యాధారాలతో కోర్టుకు పెట్టడం వరకే పోలీస్ డ్యూటీ. అంతే తప్ప అరాచకం రాక్షసత్వంతో వాళ్ళ మీద పనిష్మెంట్లు ఇవ్వటం కాదు. కోర్టులు కూడా మనం పనిష్మెంట్లు వాళ్ళకి జైలు శిక్ష, లేకపోతే ఎక్కడో ఇదైతేనే ఉరి శిక్ష. సో ఇక్కడ ఈ రకమైన తీసుకుని ఆ తల్లి 15 రోజులు 20 రోజులు ఆ కుటుంబం మొత్తం రోడ్లు ఎక్కినప్పుడు ఎవరూ ఇదిలోకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అరే ఒక తల్లి సంఘర్షణ ఇంత తల్లి పడుతున్నప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, మా అబ్బాయిని శిక్షను కూడా అడగట్లేదు, తీసుకెళ్ళి 4 బెదిరించో 4 దెబ్బలు వేసినా ఇది కూడా కాదు, చనిపోయిన తర్వాత అన్నా నా బాడీ అన్నా నాకేమో నా తల్లి మనోవేదన ఏంటి అని చెప్పి బాడీదన్నా అప్పచెప్పలేదు, లేకపోతే బూడిదైనా అప్పచెప్పలేదు. హిందూ సాంప్రదాయంలో మనం చేసుకునే కార్యక్రమాలన్నీ కూడా చేసుకోకపోతే కొన్ని జన్మల పాటు అది ఇదవుతుంది, చేయలేకపోయామనే దాంతో వాళ్ళు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఇంత ధర్మంగా అన్యాయంగా జరిగిందే అని చెప్పి వెళ్ళి పలకరించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తర్వాత మాత్రమే ఇవన్నీ బయటకు వచ్చినాయి. సో దీనికి ఏ విషయంలో తీసుకున్నా సరే ఏకవాయితులతో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు, లాస్ట్ ఇయర్లో కూడా మిర్చి మార్కెట్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాతే, మామిడికి వెళ్ళిన తర్వాతే, అంటే బలమైన ప్రతిపక్ష పాత్రని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోషిస్తుంది. ఇది చూసి భయపడి దాన్ని రకరకాలుగా వాళ్ళు ఎట్లా మరల్చాలా అనేదానికి, కానీ ఇప్పుడు అర్థమవుతుంది కదండి వాళ్ళకి. సో డెఫినెట్గా మొన్న ప్రభుత్వం అంత వన్ సైడ్గా రావడంలో కాపుల పాత్ర ఉంది. సో వాళ్ళు పవన్ కళ్యాణ్ మా నాయకుడు అనుకుని పవన్ కళ్యాణ్ని ఇది చేసుకుని వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి డిప్యూటీ సీఎం అప్పటికే ఇచ్చాడు, మంత్రులు మిగతా వాళ్ళకంటే కూడా కాపులకి ఎక్కువ మంత్రులు ఇచ్చినా సరే ఆ రోజు అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేశాడు. రిజర్వేషన్ విషయంలో ఆయన ఎలక్షన్ ముందే చెప్పాడు, ఇది పర్సంటేజ్ 50% దాటితే ఇదిలోకి రావట్లేదని చెప్పి ఆయన ఎక్కడా కూడా అన్యాయం చేసే కార్యక్రమం తీసుకోవాలా. ఇప్పుడు ఇదిగో పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే కాపులు రిజర్వేషన్ అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది చూపిస్తాడు జనానికి. ఆయన ఎలక్షన్ ముందు ప్రచార సభలో. సో అది ఇప్పుడు ఎవరు చేయాలి? సో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు లేకపోతే అనే మాటలు మాట్లాడేదానికి ఇప్పుడు ఈ సంఘర్షణ విషయంలో జరుగుతున్న దాంట్లో ఇప్పుడు సిఐ నాగరాజు విషయంలో అసలు మొన్నటిదాకా ముందు ఊరికి వీఆర్కి పెట్టారు. వీఆర్కి పెట్టిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అది సార్ ఇప్పుడు డీల్ వెళ్తే ఒక రిటైర్డ్ డీజీపీనే చేశాడని చెప్పి వార్త వచ్చింది. సరే అది ఎంతవరకు అనే దానికి మనం చూడాలి. అంటే మీరు ఎవరి పేర్లు చెప్పొద్దు, మీకు కూటమి తరపు నుంచి యాక్సెప్ట్ చేశారు, మీకు ఎమ్మెల్యే ఇస్తారు, ఎన్నికల ఖర్చు కూడా మేమే పెట్టుకుంటామని చెప్పి జరుగుతుంది. ఒక రిటైర్డ్ డీజీపీ ఆయన అరెస్ట్ కాకముందే వెళ్ళి ఇదంతా జరుగుతుందని చెప్పి వచ్చింది. దానికంటే అసలు అదే పరిస్థితి ఏంటి? ఇంకొక ఇదిలోకి ఇది కూడా ఒక సాక్షిలో రాలేదండి. ఒక ఛానల్లోనే వాళ్ళ బావమరిదంట రాము ఆయన పేరుతో ఆయన అంతకుముందు ఏమీ లేని జీరోలో నుంచి ఉన్న వ్యక్తి. సో అమలాపురంలో, అట్లాగే నాగరాజు గారి ఊళ్ళో, అట్లాగే యాక్వా పరిశ్రమల్లో, ఒక ఒంగోలులో ఒక హ్యాచరీ, 100 కోట్ల ఆస్తులు వాళ్ళ పేరుతో వచ్చినాయి. అట్లాగే విజయవాడలో ఇంకొక బినామీ పేరుతోనేమో లిక్కర్ సిండికేట్లో కూడా వాటాలు ఉన్నాయని చెప్పి సాక్షిపై టీవీలో రాలేదు, సాక్షిపత్రికలో రాలేదు, వేరే దాంట్లో వచ్చిన వార్తను నేను చెప్తున్నాను. ఎవరికి ఉన్నాయంటారు? నాగరాజు గారి బావమరిది రాము పేరుతో, సొంత బావమరిది పేరుతో బినామీ ఆస్తులు ఉన్నాయని వాళ్ళ అభియోగం. వాళ్ళు టీవీలో మొత్తం ఆస్తుల్ని, ఆ బిల్డింగ్లు కూడా చూపించారు. ఇది అభియోగం నిజంగానే అతను సంపాదించుకున్నాడా, వ్యాపారబద్ధంగా సంపాదించుకున్నాడా ప్రూవ్ చేయాలి కదా ఒక అభియోగం వచ్చినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నప్పుడు ఇంకా మిగతా కేసుల్లో అతను సిఐ అయిన తర్వాత జరిగిన అన్ని చర్చకు వస్తున్నాయి. సో అటువంటి ఒక సిఐగా నిజంగానే సిన్సియర్గా వర్క్ చేయాలి. సో అరెస్ట్ చేసి తీసుకెళ్లడంలో, కానీ ఈ ప్రక్రియ మొత్తంలో జరిగిన దగ్గర అంతా కూడా మీరు కులం కుట్రలు చేస్తున్నారు గోడ్డల పార్టీ అని మళ్ళీ ఆయన ఎల్లో మీడియా అది భయమా లేకపోతే ఏమనుకోవాలి? చంద్రబాబు గారు కూడా తెలివిగా పవన్ కళ్యాణ్ మీద తోసేసి తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడా? సార్, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలై జగన్మోహన్ రెడ్డి గారి దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా ఒక కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్లోగను. ఏ పెన్షన్ ఇచ్చిన రోజున కుప్పం నియోజకవర్గంలో, ఆయన నియోజకవర్గంలో కూడా ఎక్కడన్నా కులం చూసి పెన్షన్ ఇచ్చారా? ఒక కులం చూసి ఏదన్నా ఇల్లు ఇచ్చారా? రాష్ట్రంలో ఇంటి పట్టాలు 32 లక్షల పట్టాలు ఇచ్చిన దగ్గర ఎక్కడన్నా ఒక పార్టీ చూసి కులం చూసి ఇచ్చారా?
ఒక కాపు గ్రామంలోకి వెళ్దాం, సో లేకపోతే ఆయన కాన్స్టిట్యున్సీ కుప్పం నియోజకవర్గంలోకి వెళ్దాం. ఇవన్నీ ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారేమో మా పార్టీ అయితేనే మేము పనిచేస్తామని చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళల్లో ఒక భయం వచ్చింది. అంటే ఒక బలమైన సెక్టార్ డిసాటిస్ఫాక్షన్, మనం వాళ్ళ మీదే తెలుగుదేశం పార్టీ ప్రతి చోట కూడా వాళ్ళ మీద దాడులు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు అంబటి రాంబాబు గారైనా లేకపోతే మన త్రిమూర్తులు గారైనా ఎవరికైనా సరే మన కులంలో ఎవరికైనా అన్యాయం జరిగితే మనం ఒక పూలప్ చేసుకుందాం, వాళ్ళకి అండగా ఉందాం. అక్కడ కూడా చెప్పింది మన పార్టీ వాళ్ళు అయితే అనలేదు. ఎవరికైనా సరే అది ప్రతి చోట కూడా ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని చంద్రబాబు గారిని కలిసి వచ్చిన తర్వాత అన్నారు కదా, దానికి కారణం అంబటి రాంబాబు గారు అవుతారు కదా, ఆయనే కదా అవన్నీ బయట పెట్టింది. ఆయన ఎవరు నవరంగన్న, ఆయన అంతకుముందు ఇప్పుడు మాట స్వరం మార్చి ఉండొచ్చు కానీ అప్పుడు అంతకుముందు అంబటి రాంబాబు గారికి మేమే ఇచ్చాం ఆధారాలు అని చెప్పాడు కదా. లాభం జరిగిందంటే కాంగ్రెస్ నిలబడి ఆయన చెప్పింది, మేము అవనగడ్డ నియోజకవర్గం నుంచి మేము విజయవాడ వచ్చాము, అవనగడ్డ నియోజకవర్గంతో అంబటి రాంబాబు గారికి సింహాద్రి రమేష్ గారికి ఉన్న సంబంధాలతో మాకు కూడా వాళ్ళతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. సో కానీ మేము జనసేన పార్టీ, ఇగో మా జనసేన పార్టీ మెంబర్షిప్ అని కూడా చెప్పారు. కానీ జనసేన పార్టీ నాయకులు దీన్ని రాజీ చేయడానికి ప్రయత్నం చేశారు అని చెప్పారు జనసేన నాయకులు. అట్లాగే అంతేకాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే బీసీ నేత అని చెప్పి ప్రచారం చేశారు. చంద్రయ్య ఆయన ఫ్యాక్షన్ జరిగితే ఇంకేముంది బీసీలకు ఇచ్చేస్తున్నారా అని, కొల్లు రవీంద్ర మీద వేరే కేసు వస్తే బీసీలని, అచ్చెన్నాయుడు మీద కేసు, అసలు అట్లా చెప్పిన ఆయన ఇప్పుడు కుల రాజకీయాలు మత రాజకీయాలు అని చెప్తారు చంద్రబాబు గారు. అది డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంట్లో వెంటనే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇందాక మీరు అన్న దాంట్లో ఉంది. నేనైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదంతా తెలిసే ఆయనకి ఆయన లోకేష్ గారు అన్నా ఇంకేమన్నా ఒక 10% చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకుండా ఆయన అవ్వాలని అనుకుంటాడేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మొత్తం ఏమైనా సరే 100% చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి కోసమే పనిచేసే వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సో దాని దగ్గర ఇప్పుడు కమ్యూనిటీ జారిపోతుందేమో అనే దాంతో చంద్రబాబు నాయుడు గారు సరే వాళ్ళు ఎలక్షన్ టైంలోకి వచ్చినప్పుడు వాళ్ళకి జరిగిన కార్యక్రమాల్లో మార్పులు సహజంగా ఇవన్నీ చేస్తే ఆగిపోద్ది అనుకుంటే మాత్రం అది అమాయకత్వమే. కాపుల్లో వచ్చిన వ్యతిరేకత అనేది సరే అది సహజంగా వచ్చేదాన్ని ఎవరు ఆపలేము. రైట్, అది కాపులనే కాదు ఏ వర్గాల్లోనైనా సరే, ఉద్యోగ వర్గాలు కావచ్చు, రైతు వర్గాలు కావచ్చు. రైట్, చూద్దాం. ఈ రాజకీయం ఒక పక్క వాళ్ళు చేస్తూనే ఇంకో వైపు వైసీపీని మీద దాడి చేయాలనే వ్యూహంలోకి వెళ్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతున్నారు. మరి నిజానికి అసలు మొదలుపెట్టిందే పవన్ కళ్యాణ్ గారు వైసీపీని బూతులు తిడతా. సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అనేది మన చరిత్ర చెబుతుంది. పురుషోత్తమ్ రెడ్డి గారు, నాగిరెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.